దినచర్యల పాఠాలు. నాలుగు, ఇంద్రజాలం, దాని నుండి హెచ్చరిక. 2 సూరా అల్-బక్రాలో 102వ ఆయతు. واتبعوا ما تتلو الشياطين على ملك سليمان وما كفر سليمان ولكن الشياطين كفروا يعلمون الناس السحر وما أنزل على الملكين ببابل هاروت وماروت وما يعلمان من أحد حتى يقولا إنما نحن فتنة فلا تكفر فيتعلمون منهما ما يفرقون به بين المرء وزوجه وما هم بضارين به من أحد إلا بإذن الله ويتعلمون ما يضرهم ولا ينفعهم ولقد علموا لمن اشتراه ما له في الآخرة من خلاق ولبئس ما شروا به أنفسهم لو كانوا يعلمون. వారు సులైమాన్ అలైహిస్సలాంను రాజ్యకాలము శైతానులు పఠించినట్టు దానిని అనుసరించిరి. సులైమాన్ అలైహిస్సలాం అవిశ్వాసి కాలేదు, కానీ శైతానులు జనులకు జాల విద్యను నేర్పుతూ అవిశ్వాసులైరి. వారు బాబిల్ నగరమందు హారూత్ మారూత్ అన్న దైవదూతలకు నొసంగబడిన దానిని అనుసరించిరి. ఆ ఇద్దరు దూతలు, మేము పరీక్షకు ఉన్నాము, కావున మీరు అవిశ్వాసులు కాకండి అని చెప్పనంత వరకు ఎవరికీ వారు నేర్పకుండిరి. ఆ పిదప వారు ఆ ఇద్దరి నుండి భార్యాభర్తలకు ఎడబాటు కలిగించినట్టి జాల విద్యను నేర్చుకొనిచుండిరి. వారు దాని వలన అల్లాహ్ సెలవు లేక అల్లాహ్ ఆజ్ఞ లేనిది ఎవరికిని నష్టం కలిగింపజాలరు. కానీ వారు నేర్చుకున్నది వారికి నష్టం కలిగించేదే కానీ లాభం కలిగించేది ఎంత మాత్రమూ కాదు. ఈ విద్యను కొనేవారికి పరలోక సౌఖ్యాలలో ఏమాత్రమూ భాగం లేదనే విషయం వారికి బాగా తెలుసు. ఎంత తుచ్చమైన సొమ్ముకు బదులుగా వారు తమ ఆత్మలను అమ్ముకున్నారో వారికి తెలిస్తే ఎంత బాగుండేది. 2వ సూరా అల్-బక్రా 102వ ఆయత్. వలా యుఫ్లిహు సాహిరు హైసు హతా. 20వ సూరా తాహ సూరాలో 69వ ఆయతులోనిది. మంత్రగాడు ఎచ్చటికి పోయినను జయం పొందడు. అబూ హురైరా రజల్లా తలానుహు కథనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులను ఉద్దేశించి, మిమ్మల్ని సర్వనాశనం చేసే పనులకు దూరంగా ఉండండి అని హెచ్చరించారు. ఆ పనులేమిటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అని అడిగారు సహచరులు. అప్పుడు ఆయన ఇలా సెలవిచ్చారు: 1 అల్లాహకు సాటి కల్పించడం, 2 చేతబడి చేయడం, 3 ధర్మయుక్తంగా తప్ప అల్లాహ్ హతమార్చకూడదని నిషేధించిన ప్రాణిని హతమార్చడం, 4 వడ్డీ సొమ్ము తినడం, 5 అనాథ సొమ్మును హరించి వేయడం, 6 ధర్మయుద్ధంలో వెన్నుజూపి పారిపోవడం, 7 ఏ పాపమెరగని అమాయక ముస్లిం స్త్రీలపై అపనిందలు మోపడం. బుఖారీ, ముస్లిం. విశేషాలు: 1 చేతబడి నిషిద్ధం, అది నాశనం చేయు పాపాలలో 1. 2 అల్లాహ్ యొక్క ఈ ఆదేశమాధారంగా మేము పరీక్షకు ఉన్నాము, కావున మీరు అవిశ్వాసులు కాకండి. ఇస్లాం నుంచి బహిష్కరించు వాటిలో అది 1. ఎందుకనగా అది శైతానును ఆరాధిస్తే తప్ప సాధ్యం కాదు. 3 చేతబడి చేయువారి వద్దకు పోవుట, వారితో కలిసి ఏ వ్యవహారమైనా నడుపుట కూడా నిషిద్ధం.